అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు వీడియో ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం డైట్లో ఉన్నా లేదంటే మార్నింగ్ టిఫిన్ కానీ అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ రూపంలో కానీ ఎప్పుడైనా సరే హెల్తీగా మనం తినాలి అనుకుంటే కనుక ద బెస్ట్ ఆప్షను రాగి పిండితో రెసిపీస్ అనేవి మన ఇంట్లోనే సులువుగా ఎక్కువ ఖర్చు లేకుండా టేస్టీగా హెల్తీగా మనం తయారు చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి నేను ఎప్పుడైనా సరే ఫాస్టింగ్లో ఉన్నా లేదు అనుకుంటే కనుక హెల్తీగా నేను బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నా నైట్ టైం అయినా మనకి పర్వాలేదు, నైట్ కానీ మార్నింగ్ కానీ లేదనుకుంటే ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను చెప్తున్నా. ముందుగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనం 2 రకాలుగా దోశలు వేసుకోవచ్చు రాగి పిండితో, అలాగే పకోడీలు వేసుకోవచ్చు, గారెలు కానీ అలాగే ఏవైనా సరే రెసిపీస్ అనేది కొంచెం అటు ఇటు చిన్న చిన్న మార్పులతో మనం ఇంట్లో రాగి పిండి ఉంటే కనుక రోజు రాగి జావ తాగినా మనకి మంచిదే. అలాగే రాగి జావతో పాటు మనం ఇలాగ చిన్న చిన్న రెసిపీస్ అనేవి చేసుకొని హెల్తీగా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ఏవైనా చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఎలా చేస్తాననేది ఇప్పుడు కొన్ని కొన్ని ఏం చేస్తాననేది కొన్ని చేసి ఈ వీడియోలో చూపిస్తుంది అనమాట. అయితే ముందుగా వచ్చేసి నేను రోజు రాగి జావ అన్న అంబలన్న ఒకటే కదా, ఈ రాగి పిండితో ఇలాగా కొంచెం పిండి అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పూటంతా కూడాను పుల్లబెడతాను. ఈ పుల్లబెట్టిన అంబలు ఏంటంటే తాగితే చాలా బాగుంటుంది, మంచిది కూడాను. ఉదయాన్నే మనం తాగితే, లేదు అనుకుంటే పచ్చిపిండి అంబలి అంటారు కదా, పచ్చిగా కూడా అంటే అప్పటికప్పుడు పౌడర్ కలిపి కూడా మనం ఉడకబెట్టుకొని తాగేయచ్చు, అలా కూడా మనకి మంచిదే. అలాగే ఏంటంటే కొంచెం పులుపు కావాలి అనుకుంటే కనుక కొంచెం నిమ్మకాయ వేసేసుకొని లేదంటే కొన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని మనం చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఉత్తినే కొంచెం టేస్టీగా కావాలి, డైలీ మనం తాగుతాం, కొంచెం ఇంకా రుచిగా ఉండాలి, బాగుండాలి అనుకుంటే కనుక పుల్లబెడితే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ మీకు చూపించింది కొంచెం పౌడర్ వేసి బాగా ఉండలు లేకుండా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను, అది రాగి జావ కోసం. ఇంకో బౌల్ తీసుకొని ఇప్పుడు దోశ వేద్దాం అనుకుంటున్నాను, అంటే ఉల్లి దోశలాగా వేద్దాం అనుకుంటున్నా. అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఉల్లి దోశ కోసం రాగిపిండి ఎక్కువగా, అంటే మనకి ఒక 4 స్పూన్స్ రాగిపిండి అనుకోండి, 2 స్పూన్స్ 1 స్పూను శనగపిండి, 1 స్పూను రైస్ పౌడర్ వేసేసుకుంటే కనుక, బియ్యం పిండి వేసుకుంటే కనుక మనం దోశ వేసుకునేటప్పుడు చాలా క్రిస్పీగా నీట్గా వస్తుంది, అంటే ప్యాన్కి అంటకుండా వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ టేస్ట్ కోసం ఏంటంటే హెల్తీగా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో మైదా పిండి అలాంటివి ఏమీ నేను వేయట్లేదు. రాగి పిండి అలాగే కొంచెం ప్యాన్కి అంటుకోకుండా ఉండడం కోసం, దోశ బాగా రావడం కోసం చిన్న శనగపిండి అలాగే బియ్యం పిండి చిన్నది వేసేసి టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, అలాగే చిన్న పసుపు, చాయ్ పసుపు అంటే మన పసుపు కొమ్ములతో తయారు చేసిన పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు చిన్నది వేసేసుకొని ఇందులో ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. దోశ వేసుకున్న తర్వాత పైన అన్నీ ఉల్లిపాయ ముక్కలు, అవి ఉల్లి దోశ అనుకున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఏ పిండి అయినా సరే వాటర్ వేసుకొని కలుపుకునేటప్పుడు మనకి ఉండకట్టకుండా ఉండాలంటే కనుక ఈ విధంగా ఉండకట్టకుండా మనం నీట్గా కొంచెం లేట్ అయినా సరే ఈ విధంగా కలిపేసుకుంటే కనుక మనకి దోశలకు కానీ ఏదైనా రాగి పిండి జావ మనం చేసుకునేటప్పుడు కానీ ఉండకట్టకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలాగ కొంచెం కొంచెంగా మనకి, అంటే మరీ పల్చగా చేసుకోకూడదు, అలాగని దగ్గరికి ఉండకూడదు, ఒక మాదిరిగా మనకి దోశల పిండి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ థిక్నెస్ వచ్చేలాగా ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఉల్లి దోశ కోసం ఇప్పుడు పైన చల్లడం కోసం ఉల్లిపాయ ముక్కలు చిన్నవి తరిగి పక్కన పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిర్చి చిన్న ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసాను. మీరు కావాలనుకుంటే కనుక కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా ఇప్పుడైతే ఈ 4 కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ముందు మనం రాగి పిండి, అలాగే అందులో చిన్న శనగపిండి, బియ్యం పిండి, సాల్ట్ వేసేసి చిన్న పసుపు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కలిపేసి పక్కన పెట్టుకున్న
ఆ పిండిని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ ఎక్కాలి. ఎప్పుడైనా సరే దోసలు వేసేటప్పుడు సిమ్‌లో కానీ తక్కువ మంట మీద వేయకండి. తక్కువ మంట మీద దోసలు వేస్తే గనక సరిగ్గా కాలవు. అలాగే దోస అనేది క్రిస్పీగా రాదన్నమాట. అది మనం ఎన్ని రకాలుగా వేసినా అంటే మినప దోస కావచ్చు, రవ్వ దోస కావచ్చు, ఏ దోస అయినా ఇడ్లీ రుబ్బుతో మనం దోసలు వేస్తాం కదా, అదైనా కావచ్చు. ఏదైనా సరే మనకి అట్ల రేక్ అనేది బాగా ఈ ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కాలి. అంటే హై ఫ్లేమ్‌లో పెట్టి వేసుకుంటేనే మనకి దోసలనేవి చాలా నీట్‌గా, ఫాస్ట్‌గా వస్తాయి. క్రిస్పీగా కూడా వస్తాయి. చక్కగా చుట్టూ మనం ఎంతవరకైతే వేసుకుంటున్నామో అంతవరకు కూడా దోస అనేది బాగా కాలుతుంది. ఇక్కడ నేను ఏంటంటే ఇది మామూలుగా దోసల పిండి రుబ్బులాగా గరిటెతో తీసి తిప్పడం అవ్వదు. ఎందుకంటే ఇది రాగి పిండి కాబట్టి విరిగిపోతుంది. అలా విరగకుండా ఉండడం కోసమే మనం చిన్న శనగపిండి, బియ్యం పిండి వేసుకున్నాం కదా. అయినా సరే మనకి రాగి పిండి అనేది ఎలాగైనా సరే దోస అనేది విరుగుతుంది. ఆ విరగకుండా ఉండాలనే ఈ పైన ఉన్న పలంగా మనం పిండి ఎలాగైతే కలుపుకున్నామో అలాగా పైన ఇంకా వేసి నూనె అంతా కూడా అప్లై చేసేసుకొని, నూనె లేదా నెయ్యి అయినా పర్వాలేదు, అప్లై చేసేసుకొని ఇలాగా స్లోగా వేసేసుకోవాలి. ఇంకా గరిటతో దేనితోని తిప్పకూడదన్నమాట. ఇంకా వేసేసిన తర్వాత పచ్చిగా ఉన్నప్పుడే పైన క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు, అలాగే కొత్తిమీర ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. తరువాత ఇంకా ఏంటంటే కొంతమందికి రాగి పిండి అనేది కొంచెం త్వరగా డైజెషన్ అవ్వదు. కానీ చాలా మంచిది కాబట్టి దీనికోసం ఏంటంటే కొంచెం జీలకర్ర ఇలాగ చేత్తోనే చిన్నది నలుపుకొని పైన చల్లుకొని ఈ విధంగా వేసేసుకోవాలి పైకి. ఇప్పుడు ఏదైతే మనం పైన ఈ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఈ పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసామో అన్నీ కూడాను ఉల్టా తిప్పకూడదు. ఇంకా మనం ఉల్లి దోసకి ఎలాగైతే పైన వేసేసి కింద మాత్రమే ఎక్కువ మంట మీద కాల్చుతామో దోస అనేది, ఆ విధంగానే మనం ఈ దోస కూడాను అలాగే కాల్చుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మామూలుగా ట్రై చేసి మామూలుగా చూద్దామని చెప్పేసి ఇలాగ పెట్టి చూస్తే కనుక ముక్క అనేది విరిగిపోయింది. అలా కాకుండా ఇప్పుడు చూడండి ఎక్కువసేపు కాల్చితే కనుక హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఎంత నీట్గా వచ్చిందో. అలాగే ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇలాగ రెండు కూడాను ఒక విధంగా కలిపేసుకొని ఇంకా ఉల్టా తిప్పకుండా ఈ విధంగానే మడత పెట్టేసి అటు ఇటు హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే కనుక మనకి ఉల్లి దోస, రాగి పిండి ఉల్లి దోస రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం చేసుకొని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి హెల్తీగా కావాలి, డైట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మామూలుగా ఫుడ్ హెల్తీ కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే మార్నింగ్ టిఫిన్ కింద ఈ దోశ అనేది మనం తీసుకోవచ్చు. దీంతో చట్నీ గట్ట ఏమీ అవసరం లేదు. చట్నీలు, పచ్చళ్ళు ఏమీ అవసరం లేదు. చక్కగా తినేయచ్చు. మనం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడాను. కాబట్టి దీనికి ఏమీ అవసరం లేదు. చట్నీ లేకుండా మేము తినలేము, ఫస్ట్ మనం ఏంటంటే ఈ ఫస్ట్ కొంచెం స్టార్టింగ్లో ఇప్పుడిప్పుడే తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్టార్టింగ్లో చిన్నది చట్నీ లేకుండా తినలేము అనుకుంటే కనుక మామూలుగా ఏమైనా చట్నీలు ఉంటే చట్నీ చేసుకోవచ్చు. లేదంటే కారం చట్నీ ఏదైనా ఉల్లి కారం అంటారు కదా, ఎండుమిర్చి చట్నీ అయినా, టమాటీ చట్నీ అయినా, ఉల్లి చట్నీ అయినా ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మనం ఒక 2 రోజులకి 3 రోజులకి సరిపడా పచ్చడి అనేది అలాగా చట్నీ లాగా గట్టిగా చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఇలాంటివి ఎప్పుడైనా సరే చేసుకునేటప్పుడు ఇది కూడా ఏంటంటే ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. అప్పటికప్పుడు మనం చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి సులువుగా అయిపోద్ది. కాబట్టి రాగి పిండి అనేది ఇంట్లోనే ఉంటే కనుక అప్పటికప్పుడు ఇలాగ కలిపేసుకొని వెంటనే దోశల్లాగో లేకపోతే చిన్న పకోడీల్లాగో ఏదైనా సరే ఫస్ట్ చూపించినట్టు రాగి జావలాగో అలాగా మనం ఇన్స్టెంట్గా మనం చేసేసుకోవచ్చు. లేదు ఇలా ఉల్లి దోశలు చేసుకుంటే కనుక అప్పుడు మనకు ఆ పచ్చళ్ళు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. లేదనుకుంటే ఇలాగ చట్నీలో కూడా ముంచుకొని తినేయచ్చు. లేదనుకుంటే బాగా అలవాటు అయిన వాళ్ళు, ఈ దోశలు అంటే ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం
ఊరికనే తినేయొచ్చు మాట. అంటే ఏ పచ్చళ్ళు, చట్నీలు ఏం లేకుండానే తినేయొచ్చు. అంత బావుంటది. అంత క్రిస్పీగా వస్తదన్నమాట. జస్ట్ మనం ఆ క్రిస్పీనెస్ కోసం కొంచెం ఒక హాఫ్ స్పూన్ లేదా 1 స్పూను బియ్యం పిండి యాడ్ చేసుకుంటే గనక రాగి పిండిలో క్రిస్పీనెస్ వస్తది. చాలా బాగొస్తది దోస కూడాను. అలాగే ఈవినింగ్ స్నాక్స్‌లో ఎప్పుడైనా సరే స్వీట్ అనేది పిల్లలు తినాలనుకుంటున్నారా? లేదు అనుకుంటే మనమే తినాలనుకున్నా సరే సింపుల్‌గా అయిపోయే రాగి పిండి, బెల్లం దోసండి. ఇది కూడా చాలా బావుంటది. మనం ఇప్పుడు రాగి పిండి ఉంటే ఎంత బెనిఫిట్ అంటే ఇంట్లో హెల్తీగా ఉంటది. అలాగే ఎన్ని రెసిపీస్ కావాలంటే అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు. పకోడీలు గానీ, అంటే తోప అంటారు కదా! అది చేసుకోవచ్చు. బెల్లం వేసి తింటే ఇంకా బావుంటది. బెల్లం, నెయ్యి వేసి తింటే. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను. ఈ బెల్లం దోసకి కొంచెం బెల్లం ముందుగా వాటర్‌లో వేసి కరిగించుకున్నాను. ఈ కరిగిన బెల్లం వాటర్ ఉంది కదా! అందులోనే కొంచెం మనకి దోసకి రావడానికి సరిపడా పిండనేది వేసేసుకొని, ఫస్ట్ మనం ఉల్లి దోసకి ఎలా అయితే మామూలుగా ఆహ్, పిండనేది పైన పోసి వేసామో, ఈ ఆ విధంగానే ఈ బెల్లం దోస కూడాను నెయ్యి అప్లై చేసుకొని, ఈ బెల్లం దోస వేసుకుంటే గనక చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైనా, పిల్లలైనా మెయిన్ పీరియడ్స్ టైంలో లేడీస్ కూడాను చాలా బావుంటదిది. నేను మన వీడియోస్‌లో 2, 3 సార్లు చూపించాను చూడండి. రాగి లడ్డూలు, హెల్తీ రాగి లడ్డూలు ఎంత ఆ రెసిపీ అనేది చాలామంది ఇష్టపడ్డారు. అది నేనెప్పుడు కూడాను కనీసం నెలకొకసారైనా సరే పిల్లల కోసం చేసి నేనదైతే పెడతాను. పిల్లలకే కాదు మన లేడీస్ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతది. అది మన వీడియోస్‌లో ఉన్నాయి. 2 వీడియోస్ ఉన్నాయన్నమాట. ఆ వీడియోస్ అనేవి రాగి లడ్డు వీడియోస్. అవి కూడా చెక్ చేయండి. చూడండి చాలా బావుంటది. మళ్ళీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంట్లో తయారు చేసేటప్పుడు మళ్ళీ నేను రాగి లడ్డూలనేది మళ్ళీ నేను వీడియో అనేది పెడతాను. ఇలా ఇంట్లోనే ఎక్కువ ఖర్చు లేకుండా హెల్తీ ఫుడ్ తినాలనుకున్నా, అది ఆడవాళ్ళు గానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతది. 5 నిమిషాల్లో ఈ రెసిపీస్ అన్నీ కూడా రాగి పిండితో చేసేసుకోవచ్చు. ఒకేసారి రాగి పిండి మనం ఇంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే గనక ప్రతీది కూడా సులువుగా అయిపోద్దన్నమాట. అన్ని రెసిపీస్ కూడా చేసేసుకోవచ్చు. పకోడీలు అప్పటికప్పుడు పకోడీలు వేసేసుకోవచ్చు. రాగి పిండితో అన్ని విధాలుగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు రాగి పిండి. అలాగే ఇక్కడ నేను ముందు రోజు మీకు చూపించాను చూడండి. ఒక బౌల్‌లోకి పిండి వేసి పెడతానని చెప్పాను కదా! ఒక నైట్ అంతా ఉంచేసి ఎర్లీ మార్నింగ్ ఈ రాగి జావ తాగడం కోసం కొంచెం వాటర్ తీసేసుకొని బాగా మరిగిన తర్వాత అందులో చిన్న సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం క్యారెట్ ముక్కలు వేసాను. మీకు ఇష్టమైతే గనక క్యారెట్ ముక్కలతో పాటు బీన్స్ అలాగే శనగ పలుకులు ఇలాంటివన్నీ కూడా ఉడకబెట్టి ఇందులో వేసుకుంటే కనుక చాలా బాగుంటాయి. మొలకెత్తిన గింజలు వేసుకోవచ్చు. లాస్ట్‌లో మనం జావంతా కూడా మరగబెట్టేసిన తర్వాత తాగే ముందు కూడా చిన్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇవేవి ఇష్టం లేదు అనుకుంటే కనుక, హెల్తీగా కావాలనుకుంటే కనుక ఈ క్యారెట్ ముక్కలు ఒకటే వేసుకున్నా సరిపోతుంది. లేదు అది వద్దు అనుకుంటే కనుక మామూలుగా సింపుల్గా అప్పటికప్పుడు ఈ పుల్లబెట్టి వేసే ప్రాసెస్ కాకుండా అప్పటికప్పుడు కూడా మామూలుగా రాగి జావ అనేది పిండి కలిపేసుకొని నీళ్ళు మరగబెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని అప్పటికప్పుడు అందులో వాటర్ వేసి మనం రాగి జావ తయారు చేసేసుకొని దానిపైన లెమన్ కానీ లేదంటే కొంచెం మజ్జిగ కానీ యాడ్ చేసుకునైనా తాగొచ్చు. ఒక రాగి జావని ఎన్ని విధాలుగైనా మనం తాగొచ్చు. అంటే మనకి అనుకూలంగా ఉండేలాగా చూసుకొని అదైతే మనం రోజు కూడా మన దినచర్య మనకి రోజు ఫుడ్లో ఏదో విధంగా రాగి పిండితో చేసే రెసిపీస్ అనేవి ఉండేలాగా చూసుకుంటే కనుక చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా స్నాక్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా కనుక కొంచెం మనకి రాగి పిండిలో కొంచెం బియ్యం పిండి కొంచెం శనగపిండి వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కొంచెం అవి మెత్తని పకోడీలాగా కూడా వేసుకోవచ్చు. లేదంటే గట్టి పకోడీలు వేసుకోవచ్చు. చాలా విధాలుగా మనం వాడుకోవచ్చు ఈ రాగి పిండిని. మన వీడియోస్‌లో కొన్ని నేను రాగి పిండితో చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే రాగి లడ్డూలే కాదు చాలా ఇంకా వేరే రెసిపీస్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఒకసారి చెక్ చేయండి చూడండి.
అయితే ఈ విధంగా అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ రాగి జావ తాగాలి అనుకుంటే కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది. అలాగే బ్రేక్ఫాస్ట్ కింద ఉల్లి దోశ, అలాగే ఈవినింగ్ ఎప్పుడైనా తినాలనుకుంటే బెల్లంతో దోశ లేదంటే పకోడీలు లాంటివి వేసుకొనైనా తినచ్చు.